వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత బ్రహ్మానందరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కదిలితే లక్షల ఎకరాలు భూసేకరణ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రకటన చేసేటటువంటి నీ దమన నీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ప్రకటించారు 3 లక్షల ఎకరాలను సేకరించామని చెప్పి జీవో ఇష్యూ చేశారు. మళ్ళా ఈ 3 లక్షల ఎకరాలు కాకుండా ఇంకొక 7 లక్షల ఎకరాలను చేయబోతున్నామని చెప్పి ప్రకటన చేయడం అంటే 10 లక్షల ఎకరాల భూ బ్యాంకును ఏర్పాటు చేస్తాము. ఇతర దేశాల నుండి ఎవరు వచ్చినా ఈ భూమిని మీకు పంచేయడానికి మాకు అభ్యంతరం లేదనేటటువంటి విధంగా మీరు ప్రకటన చేస్తున్నారు. ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేసినటువంటి దాని ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు 54,000 ఎకరాలకు పైబడి భూసేకరణ చేసి రైతు దగ్గర నుండి లాక్కొని ఆ భూమిని మీకు ఇస్తాము, మీరు రండి అని చెప్పి ఎవరి కోసం మీరు ఆహ్వానిస్తున్నారు? ఇది కేవలం రైతును మోసగించి రైతు జీవితాంతో చెలగాటమాడేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి నీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు వచ్చేటప్పుడు రైతులకు సంబంధించి ఏమని చెప్పారు? మీరు మీ మేనిఫెస్టోలో ఏమని ప్రకటించారు? వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం, ఏ విధమైనటువంటి నిబంధనలోనేటటువంటి లేకుండా బంగారు రుణాలతో సహా మాఫీ చేస్తాం, అంతేకాదు వీలైతే కౌలు రైతులకు తీసుకున్నటువంటి రుణాలతో సహా ప్రతి పైసాను మాఫీ చేస్తామని ప్రకటన చేసినటువంటిది మీరు కాదా? మీరు ఆ ప్రకటన చేసిన తర్వాత మీరు ప్రభుత్వానికి వచ్చి 2016లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఎస్ఎల్బిసి కమిటీ అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు రుణాలు మొత్తం 87,612 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా మాఫీ చేస్తానని చెప్పి మీరు ప్రకటన చేశారు. ఈ 80,612 కోట్ల రూపాయలకు ఈ రోజున ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే సుమారుగా 45,000 కోట్ల రూపాయలు వడ్డీ అయింది. దానికి మీరు ఇచ్చినటువంటి మనం లెక్కల ప్రకారం 31/3/14 నాటికి 87,612 కోట్ల రూపాయలు రైతుకు రుణం ఉంటే అది 31/3/15 నాటికి 95,597 కోట్లయినాయి. అదేవిధంగా 31/3/16 నాటికి 99,923 కోట్లయినాయి. అదే 30 సెప్టెంబర్ నాటికి 1,03,238 కోట్ల రూపాయల భారం పెరిగింది. అంటే మీరు రైతు రుణమాఫీ చేయడం అనేటటువంటిది చేయకపోగా, రైతు యొక్క రుణ భారాన్ని తగ్గించకపోగా, రైతు నెత్తిన రుణ భారాన్ని అధికంగా మోపారు అనేటటువంటి దానికి ఇంతకంటే మరొక నిదర్శనం ఇంకొకటి లేదు. ఒకసారి మీరు చేసినటువంటిది రుణమాఫీ కాదు కదా, కనీసం వడ్డీ కూడా తీర్చలా.
ఈ 87,612 కోట్ల రూపాయలకు దాదాపుగా 45,000 కోట్లకు పైబడి వడ్డీ అయితే మీరు రుణమాఫీ చేశామని చెప్తున్నట్టు ఎంత? కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీకి చెల్లించామని చెప్పి రుణమాఫీని పూర్తి చేస్తున్నాము, 3 వంతులు పూర్తి చేశామని చెప్పి మీరు ప్రకటనలు చేస్తున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అంటే శాశ్వతంగా మీరు రైతును మోసం చేయడమేనా మీ విధానం? చెప్పినటువంటి మాటకు కట్టుబడేటటువంటి అలవాటే మీకు లేదనేటటువంటి వాస్తవాన్ని చెప్పకనే చెప్పేటటువంటి విధంగా చెప్తూ ఆరుగాలం కష్టపడి భూమి నుండి ఉత్పత్తి తీసి సర్వప్రాణులకు ఆహారాన్ని అందించేటటువంటి రైతున మోసం చేసేటటువంటిది. అంతేకాకుండా మీరు చెప్పినటువంటి రుణమాఫీ ప్రకటనతో నమ్మి రుణమాఫీ చేసుకోలేకపోగా రైతు రుణ ఊపిలో కూరుకుపోయేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు దాపురించినాయి నీ ప్రకటనలో, నీ పరిపాలన వలన. నేను ఒక్కటే అడుగుతున్నా, మీ పథకాల ద్వారా వ్యవసాయం మాఫీ చేయడం అనేటటువంటిది అట్లుంచి రాయలసీమలో కరువు వస్తుంది, చర్యలు ఉండవు. డ్రామా మాత్రం ఉంటుంది. రెయిన్ గన్ అట, రెయిన్ గన్ పేర్లతో వర్షం లేకపోయినా ప్రతి ఎకరాన్ని కూడా పంట పండించేటటువంటి మేము కొత్త సాంకేతికమైనటువంటి ఆలోచన చేశాం. ప్రపంచంలో ఎవరు చేయనటువంటి విధంగా రెయిన్ గన్తో పంట పండిస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతుల యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటి నీ దుస్సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ నుండి కానీ, ఉత్తరాంధ్ర నుండి కానీ, నా సొంత జిల్లా అయినటువంటి ఒంగోలు జిల్లా నుండి సైతం ఆహారం కరువై, నీటి వసతి లేక, పంటలు లేక ప్రతిరోజు లక్షల మంది వలసపోతూ ఉంటే ఆ విషయాన్ని మీకు మీ అనుకూలంగా ఉండేటటువంటి మీడియా కూడా వ్రాస్తూ ఉంటే ఇంకా మీకు మెలకు రాలేదా? రైతును భూమి నుండి ఎంత దూరం చేస్తున్నామో ఆ బంధాన్ని విడగొడుతున్నామనేటటువంటి మానసికమైనటువంటి ఆలోచన ఇంకా మీకు కలగటం లేదా? మరో విషయం చూస్తే ద్రవ్యోల్బణం 5% ఉంటే ధాన్యం కనీస మద్దతు ధర 3% మాత్రమే ఉంది. ఆ కనీస మద్దతు ధరకు సంబంధించి మేనిఫెస్టోలో మీరేం చెప్పారు? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినటువంటి ప్రతి సిఫార్సును కూడా పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. డాక్టర్ స్వామినాథన్ గారు చేసినటువంటి సిఫార్సు ఏంటి? రైతుకు అయిన వ్యయం మొత్తాన్ని లెక్క కట్టి, అంటే రైతు 1 ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెడితే దానికి 50% మొత్తాన్ని కలిపి కనీస మద్దతు ధరగా నిర్ణయించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి స్వామినాథన్ గారు చెప్తే, కనీసం పెట్టుబడి ఎంత అయిందో అంత కూడా నిర్ణయించడం అనేటటువంటి దాన్ని కూడా మరిచిపోయి చిట్ట చివరికి తల్లిని పిల్లల్ని వేరు చేసినట్లుగా రైతుని భూమిని వేరు చేయడం అనేటటువంటిది ఘోరమైనటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు.